ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. నశించిపోవడం అంటే ఏంటి? ఈ లోకములో ఏదైనా వస్తువు పోడగొట్టుకుంటే మనం వెతుకుతాం, కానీ ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నది మనుషుల గురించి. దేవునికి దూరమై పాపపు చీకటిలో మార్గం తెలియక జీవితంపై ఆశ కోల్పోయిన స్థితిని నశించిపోవడం అంటారు. గొర్రె కాపరి లేని గొర్రెలాగా మనిషి దారి తప్పిపోయినప్పుడు, తనను తాను రక్షించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు యేసు మన కోసం వచ్చారు. వెతుకుతూ వచ్చిన దేవుడు. సాధారణంగా భక్తులే దేవుని కోసం వెతుకుతుంటారు, కానీ యేసుక్రీస్తు ప్రత్యేకత ఏంటంటే పాపి అయిన మనిషి కోసము ఆయనే వెతుకుతూ రావడం. చూడండి, జక్కయ్య అనే వ్యక్తి పాపి అని అందరూ అసహించుకున్నా యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి అతని పేరు పెట్టి పిలిచి అతని ఇంటికి రక్షణను తెచ్చారు. మీరు కూడా ఈరోజు నేను ఒంటరిని, నా జీవితం వ్యర్థం అని అనుకుంటున్నారా? అయితే గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని వెతుకుతూ మీ తలుపు తడుతున్నాడు. రక్షించడమే ఆయన లక్ష్యం. ఈ లోకానికి వచ్చింది కేవలం బోధలు చేయడానికి కాదు, నశించిపోతున్న మనలను రక్షించడానికి. మన పాపములను శిక్షగా ఆయన శిలువపై తన ప్రాణాన్ని ధారపోశాడు. మనం పశ్చాత్తాపముతో ఆయన వైపు తిరిగి మన గత కాలపు తప్పులను క్షమించి మనకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి వచ్చాడు. ప్రియ మిత్రులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మిమ్మల్ని వెదికి పట్టుకోగలరు. జక్కయ్య జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితం